గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, ఇప్పుడు వెళ్ళిపోయిన వర్షాకాలానికి వస్తున్న శీతాకాలానికి వెచ్చదనాన్ని ఇవ్వగలిగిన ఏకైక హాట్ బ్యూటీ అనమాట. సిజిలింగ్ హాట్ అంటూ ఉంటారు చాలామంది. కొంతమంది అది కమెంట్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు, బట్ ఈవిడ మాత్రం కాంప్లిమెంట్స్ గానే తీసుకుంటూ ఉంటారు. నాతో పాటు అశూర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, చాలా బాగుంది ఇంట్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రోతోనే నన్ను పడేశారు. అబ్బా, సో బేసికల్లీ ట్రూ కాబట్టి థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. బేసికల్లీ మీరు హాట్ అంటే అది కాంప్లిమెంట్ గానే తీసుకుంటారా, ఏమన్నా కమెంట్స్ కింద తీసుకుంటూ ఉంటారా? బికాజ్ ఎక్కువ మంది కాంప్లిమెంట్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే అమ్మాయికి ఆబ్వియస్లీ ఒక ఆడపిల్లకి కాంప్లిమెంట్స్ ఎంత ఇస్తే అంత ఇష్టము. సో అది కాంప్లిమెంట్ వేలో ఇస్తే ఇంకా ఇష్టం. అది ఓకే. సో త్రిముఖ ఇప్పుడు ప్రెసెంట్ త్రిముఖ ఒక టైటిల్ అయితే చాలా క్యాచీగా ఉంది. అంటే మల్టీ ఫేస్డ్, 3 ఫేస్డ్ కాబట్టి మీకు ఎన్ని ఫేసెస్ ఉన్నాయి రియాలిటీలో దేవుడిచ్చినట్టు ఇది ఒకటే ఫేస్ అండి. ఇదే సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం. మళ్ళీ మల్టీ ఫేసెస్ అయితే ఏం లేదు. అంటే వార్నింగ్ ఇస్తూ ఉంటారు కదా యూజువల్లీ, అంటే ఒక సైడే చూడు, రెండో వైపు చూడకు అని చెప్పి బాలయ్య గారు ఇచ్చినట్టు. అవును, బట్ ఐ విష్ అలా ఏమైనా నాకు కూడా ఇంకొక ఫేస్ ఉంటే బాగుండు. అంటే కోపం వచ్చినప్పుడు ఒక ఫేస్, అలా లేదు, ఏదొచ్చినా ఒకటే ఫేస్. ఓకే. సో మూవీలో ఏమన్నా ఉందా అలాగా మల్టీ ఫేసెస్ ఏమన్నా? మూవీలో మల్టీ ఫేసెస్ ఉండొచ్చు. ఉంది. యా, ఓకే, అంతవరకే చెప్పొచ్చు. అంతే. ఓకే, డన్. సో యాక్చువల్లీ ఒక హారర్ థ్రిల్లర్ అన్న, ఇలా సస్పెన్స్ఫుల్ హారర్ థ్రిల్లర్స్ అంటే గ్లామర్ రోల్స్కి ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్గా చార్మి గారి మంత్ర మంగళ తీసుకుంటే ఒక సాంగే ఉంటుంది స్పెషల్గా. సో ఇక్కడ మీరు తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని, సో మేమైతే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆడియన్స్లో ఏమన్నా సాంగ్, ఏమన్నా స్పెషల్ సాంగ్ అంటే మూవీ మొత్తంలో గ్లామర్ పార్ట్ వేరు వేరు సెగ్మెంట్స్ కేటగిరీస్ లాగా ఉన్నది. బట్ ఏంటి అంటే ఇది కంప్లీట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ స్టోరీలో జనాలు ఒక్క దగ్గర డీవియేట్ అవుదాము అన్నా సరే ఎక్కడ డీవియేట్ అవ్వకుండా నీట్గా ఓన్లీ స్టోరీ పరంగా ఏది కావాలో అదే తీశారు. సో ఏదో స్టోరీని హైప్ చేద్దామని ఎక్స్ట్రా యాడ్ చేసి, లేకపోతే లో చేద్దాము, ఇది ఫ్లాట్ చేద్దామని చెప్పి తక్కువ కంటెంట్ అలాంటి కూడా ఏం లేదు. సో అంతా ఎలా కావాలో వాళ్ళకి అలా తీసుకున్నారు. సో బట్ మిమ్మల్ని పిక్ చేసుకున్నారంటే మేము ఏమనుకుంటాం అంటే, మీరు కొంచెం దేనికి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ బెటర్ నాకు తెలిసి. డైరెక్టర్ని పెద్దగా రెస్ట్రిక్ట్ చేసి ఇదే చేస్తా, ఇది మాత్రం చేయను అని చెప్పి ఓపెన్గానే ఉంటారు, ఏదైనా ధైర్యంగా చెప్తారు, బోల్డ్గా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని తీసుకున్నారంటే ఒక ఏదైనా స్పెషల్ ఒకటి ఉంటుంది, గ్లామర్ రోల్ కూడా ఉంటుంది, ఒక గ్లామర్ డోసేజ్ ఉంటుంది ఆడియన్స్కి అని చెప్పి. అవునండి, ఇప్పటి వరకు మేము షూట్ చేసిన దాంట్లో నాకు ఇది కంపల్సరీ నువ్వు ఇది చెయ్యాలి, ఇలానే కావాలి అని మా డైరెక్టర్, మా టీం ఎవరు అడగలేదు. నేను చేయను ఇది అని, అది అంతవరకు అయితే ఏ కాన్వర్సేషన్ రాలేదు. సో ఇప్పటి వరకు మేము షూట్ చేసిన దాంట్లో సినిమాకి స్టోరీకి సంబంధించే ఉన్నాయి, కానీ ఒక గ్లామర్ షార్ట్స్ ఇది అది అని అయితే ప్రస్తుతానికి ఏం లేవు. మేబీ ఇంకా ఇంకో స్కెడ్యూల్ ఉంది. సో ఆ స్కెడ్యూల్లో ఏమైనా ఫినిష్ అయితే అవ్వచ్చు. ఓకే. సో చాలామంది డైరెక్టర్స్ని చూసి వాళ్ళతో ట్రావెల్ అయ్యి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు షూటింగ్స్లో. సో రాజేష్ గారి విషయానికి వస్తే ఒక డెబ్యూటెంట్. సో ఆయనలో ఏంటి ఒక యూనిక్నెస్ ఏమైనా కనిపించిందా మిగిలిన డైరెక్టర్స్ అందరితో కంపేర్ చేస్తే? అంటే వర్క్ చేస్తున్నప్పుడు సెట్లో కంప్లీట్గా ఆయన వర్క్ డెడికేటెడ్. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇది నా ఫస్ట్ మూవీ, నాకు ఒక అవకాశం ఇచ్చారు, ఇందులో నా టాలెంట్ ఏంటి, నేను ఎంతవరకు నా ప్రోడక్ట్ ఎంతవరకు రిజల్ట్ని జనాలకి బాగా చూపించగలుగుతాను అనేది ఆయన దాంట్లో క్లియర్ విజన్ ఉంది ఆయనకి. నాకు ఇది కావాలి, ఈ సీన్లో ఇంత పర్టికులర్గా, ఆ సీన్లో ఉన్నది పెద్ద ఆర్టిస్ట్ అన్నా చిన్న ఆర్టిస్ట్ అన్నా లేకపోతే ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ వాళ్ళన్నా ఆయనకి సంబంధం లేదు. సరిగ్గా రాకపోతే మళ్ళీ రీషూట్, అంతే, మళ్ళీ చేయాలి. సో ఆ షార్ప్నెస్, ఆ క్రిస్ప్నెస్ ఉంది ఆయనలో. సో అదే ఒక డెబ్యూటెంట్గా ఆబ్వియస్లీ వాళ్ళకి అప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి దట్ ఐ హావ్ సీన్. సో ఇప్పటివరకు ఆయన షూటింగ్లో ఏదైనా ప్యాకప్ చెప్పిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సీన్ని గుర్తు తెచ్చుకుని భయపడి, అమ్మో చాలా భయం వేస్తుంది, గుర్తొచ్చి పడుకున్నప్పుడు నిద్ర లేవడం, ఇలాంటివి ఏమైనా జరిగినాయా? నా జీవితం మొత్తంలో ఎప్పుడూ నేను ఒక మనిషిని కార్తో గుద్దింది లేదండి. సో ఈ సినిమాలో అలాంటి సీన్ ఒకటి నాతో చేయించారు. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటిది అని చెప్పి, అంటే ఐ వాజ్ ప్రేయింగ్ రియాలిటీలో ఇలా అవ్వకూడదు అని చెప్పి. సో ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్, ఆ సీన్ గుర్తు తెచ్చుకున్నాను, కానీ అంత భయం అయితే ఏం పడలేదు. ఓకే. స్టంట్ మ్యాన్ బాగా రియల్గా యాక్ట్ చేసి ఉంటాడు మేబీ, చాలా. ఓకే. సో యోగేష్ గారి విషయానికి వస్తే, సో ఒక ఆయన యాక్టర్గా, ప్రొడ్యూసర్గా ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 5 వరకు ఎందుకు పెట్టారు స్కేల్? అంటే ఎక్కువ పెడితే మీరు ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారని చెప్పి.
సో ఆబ్వియస్లీ ఆయనకు కూడా ఇది ఒక ఫస్ట్ మూవీ అండ్ ఆయన ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు దట్ యుఎస్ నుంచి వచ్చారు అండ్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్గా ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే దే ఆర్ మోర్ ప్యాషనెట్. అక్కడ ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ సెటిల్ అయిపోయిన లైఫ్ని వదులుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇండస్ట్రీలో అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆయనలో ఏంటంటే సీరియస్నెస్, నేను ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఒక అవకాశం దొరికింది, ఒక డైరెక్టర్, ఒక టీమ్, ఒక ప్రొడక్షన్ అండ్ నాకు ఒక స్లాట్ దొరికింది, ఈ సినిమా ఈ టైంలో ఫినిష్ చేయాలి అనే స్లాట్ దొరికింది. సో హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఈ స్క్రిప్ట్ వైజ్ కానీ లేకపోతే ఇన్ చూసింగ్ ద క్యారెక్టర్స్ ఆల్సో హీఈస్ వెరీ సీరియస్. అండ్ ఎక్కడ ఐ ఫీల్ ఏంటంటే ఒక 90s ఒక ప్రొడక్షన్ టీమ్ ఎంత స్ట్రిక్ట్గా పనిచేసే వాళ్ళు, లైక్ ఎక్కడ ఒక బ్రేకేజ్, ఒక డ్యామేజ్ లేకుండా, అంటే ఏ విషయంలోనే కాంప్రమైజ్ లేదనమాట. లైక్ ఎనీథింగ్, లెట్ ఇట్ బీ ఆర్టిస్ట్ పేమెంట్స్ అవనివ్వండి, లేకపోతే లంచ్ టైం అవనివ్వండి, ఏదన్నా సరే ఆన్ టైమ్. సో యుఎస్ వాళ్ళు నాకు అదే స్కెడ్యూల్ అక్కడ గుర్తొచ్చింది. సో వీళ్ళు ఏంటంటే 1 to 2 లంచ్ బ్రేక్. సో ఖచ్చితంగా 12:55కి ఏదైతే సీన్ చేస్తున్నారో అది ప్యాకప్ అయిపోవాలి ఆ టైంకి. సో 1 o'clock లంచ్ బ్రేక్. అలా టైమింగ్స్ కానీ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్ విత్ హిమ్. సో అక్కడ నుంచి వచ్చేటప్పుడే ప్రొడ్యూసర్గా ఇన్బిల్ట్ అయిపోయి వచ్చేసారు అంటారు ఇప్పుడు. అన్ని మైండ్లో పెట్టుకొని చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన. ఓకే. సో యాక్టర్గా కూడా అదే అంటున్నాను, మిక్స్డ్ చెప్తున్నాను కదా. ప్రొడ్యూసర్గా ఎలా అయితే ఆయన కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయి ఈ సెగ్మెంట్ ఇది వీళ్ళకి ఇంత బడ్జెట్ అని చెప్పి ఇలా సెగ్రిగేట్ చేసుకున్నారు, యాక్టర్లా కూడా అంతే. హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, సో విచ్ హీఈస్ వెరీ గుడ్ అట్ డూయింగ్ దట్. యా ఓకే. సో త్రిముఖ టైటిల్ ఉంది కదా, సో మీకు చెప్పినప్పుడు నేరేట్ చేసినప్పుడు వేరే టైటిల్ ఏమన్నా చెప్పారా? ఈ టైటిల్ గురించి మీరేం చెప్పారు? నాకు నెరేట్ చేసినప్పుడు అప్పటికి ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదండి. దే హ్యావ్ ఇంత పెద్ద లిస్ట్ ఆఫ్ టైటిల్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. సో దే వర్ థింకింగ్ ఏం క్యాచీగా ఉంది, చాలా ఉన్నాయి వాళ్ళు చూస్ చేసుకున్న. దానిలో టీతో స్టార్ట్ అవ్వాలనుకొని, ఎస్తో స్టార్ట్ అవ్వాలనుకొని అలా ఉన్నాయి. బట్ త్రిముఖ అనేది అందరికీ మ్యూచువల్గా చాలామంది మెజారిటీ ఆఫ్ ద సెట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చింది. టీంలో వాళ్ళకి కూడా త్రిముఖనే నచ్చింది. సో ఓకే, దీని వెనకాల ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్, ఒక స్టోరీ ఉంది అని నమ్మేలా ఉంది ఆ టైటిల్. సో అందుకని అదే పెట్టారు. సో ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అంతట్లో పార్ట్ అంతట్లో మీకు అంటే రేపు పొద్దున్న త్రిముఖ అని ఒక 10 years తర్వాత ఆ వర్డ్ వినగానే గుర్తొచ్చే మూమెంట్ ఏంటి? ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా? ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను దట్ నెగిటివ్ అయితే ఉండదు ఈ స్టోరీలో కానీ, బికాజ్ ఐ నో ద స్టోరీ అండ్ ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ టు దిస్. సో త్రిముఖ అంటే నాకు ఒక 10 years తర్వాత గుర్తొచ్చేది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మెజారిటీ ఆఫ్ ఆల్ ద సీనియర్ యాక్టర్స్ ఇన్ దిస్ మూవీ. సో ఇట్ ఈస్ అ బ్లెస్డ్ ఆపర్చునిటీ అని అది ఫీల్ అవ్వచ్చు. నాకు నేను గౌరవంగా చెప్పుకోవచ్చు, ఇలా నేను ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేశాను అని చెప్పి. సో సిఐడి ఆదిత్య శ్రీవాస్తవ్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు మనకి బాగా ఫెమిలియర్. సో మీకు ఎవరితో ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, అంటే స్క్రీన్ స్పేస్ ఎవరితో ఎక్కువ దక్కింది వీళ్ళలో? ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ స్క్రీన్ స్పేస్ అండి. అంటే నాకు ప్రవీణ్ గారితో కొన్ని సీన్స్ ఉన్నాయి అండ్ అలానే మ్యూచువల్గా మీరు చెప్పినట్టు చాలా మందితో సీన్స్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఎవ్రీ సీన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు ఇందులో ఒక 3 minutes ఉన్నా, నెక్స్ట్ దాంట్లో ఒక 4 minutes ఉన్నా, అలా మెజారిటీ వీళ్ళతో ఉంది అని నేనేం చెప్పలేను. బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టైమ్ స్పేస్ అక్కడ. యూజువల్లీ ఇలాగ థ్రిల్లర్స్ అంటే, హారర్ థ్రిల్లర్స్ అంటే సీటెడ్స్ కూర్చోబెట్టాలి ఆడియన్స్. సో మీరు నెరేషన్ విన్నప్పుడు మీరు కంప్లీట్ గా వినే ఉంటారు నాకు తెలిసి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి ఈ టీం వాళ్ళు. నాకు ఫస్ట్ నా క్యారెక్టర్ వరకే చెప్పారు, బికాస్ కొంతమంది ఏంటంటే ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇంకొక ఎవరితో డిస్కస్ చేసినప్పుడు ఆ క్రిస్మస్ అనేది పోతుంది. సో సినిమా వాళ్ళు మాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు అని సినిమా చూడడం వేరు, లేకపోతే ఈ సినిమా ఏంటి అసలు ఈ కథ ఏంటి అని చూడడం వేరు. సో నా క్యారెక్టర్ వరకు నాకు చెప్పారు, బట్ నాకు తర్వాత మెల్లమెల్లగా షూటింగ్లోకి వచ్చినప్పుడు ఇది క్యారెక్టర్, ఇది కథ ఇలా ఉంటుంది అని చెప్పి, అదర్ క్యారెక్టర్స్ ఏం చేస్తున్నారు ఇందులో అని చెప్పి కూడా అలా చెప్పారు. సో గుడ్, బాగుంది. లేదు మిమ్మల్ని కూడా ఏగర్గా వెయిట్ చేద్దాం? లేదు, నాకు తెలుసు ఆల్రెడీ స్టోరీ తెలుసు. ఓకే. సో ఆ ఎలిమెంట్స్ ఉంటాయి అంటారా? సీటెడ్ కూర్చునే ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ అందరికీ కనెక్ట్ అయ్యేది అయితే ఉంటుంది, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక బ్లాక్ మ్యాజిక్స్ ఎలా వర్క్ అవుతాయి, బ్లాక్ మ్యాజిక్ వల్ల ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటారు, అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమవుతాయి, నిజంగా ఎఫెక్ట్ అయ్యి రికవర్ అయ్యి వచ్చిన విక్టిమ్స్ ఎలా ఉంటారు, అవ్వలేని వాళ్ళు ఎలా ఉంటారు, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ రిలేటబుల్ అనమాట. సో ఐ ఫీల్ సమ్వేర్ ఓకే ఇది కనెక్ట్ అవుతారు జనాలు దీనికి అని చెప్పి. ఓకే. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నారు కాబట్టి ఒక టర్మ్ ఉంటుంది, బిఫోర్ బీబీ ఆఫ్టర్ బీబీ అనే టర్మ్. మీ లైఫ్ లో ఆ టర్మ్ ఎంత అంటే బీబీ అంటే బిగ్ బాస్, బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి, ఎయిదర్ మీ లైఫ్ స్టైల్లో కావచ్చు, లేదా కెరియర్లో
దానివల్ల కావచ్చు. అవును. సో మీ లైఫ్లో ఆ టర్మ్ని ఎలా చెప్తారు? బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ నాకైతే, బికాజ్ నాకు లైఫ్ చేంజింగ్ అని చెప్పొచ్చు. నా లైఫ్ అక్కడ యూఎస్లో ఉండేటప్పుడు కంప్యూటర్ వెనకాల కూర్చొని 9 to 5 బోరింగ్ జాబ్ చేసుకునేదాన్ని. సో చల్మోహన్ రంగా మూవీ చేశాక బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అప్పుడు ఐ వాజ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఫేజ్. అప్పుడు కొంచెం పర్సనల్ ఇష్యూస్ అండ్ చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నీ రన్ అవుతున్నాయి మైండ్లో. అండ్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్, ఐ డోంట్ నో ద ప్యాటర్న్, ఇలా ఆడాలి లేకపోతే వీకెండ్ ఇలా టాస్క్ ఉంటే నథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ ద రొటీన్ లైఫ్. సో ఆ రెగ్యులర్ లైఫ్ నుంచి వెళ్ళిపోదాము, ఎస్కేప్ అవుదామని చెప్పి వచ్చిన షో ఆపర్చునిటీ నాకు బిగ్ బాస్. సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ షో. అందుకే రెండోసారి కూడా వెళ్ళడం జరిగింది. బికాజ్ ఐ completely changed, transformed physically, mentally, and I know my strength, I know my weakness, everything. ఇప్పుడు ఏంటంటే నా మీద నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది. సో ఐ నో వాట్ ఐ వాంట్. సో త్రూ దట్ షో ఇట్ హెల్ప్ మీ అ లాట్ పర్సనలీ. ఓకే, సో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ లాగే ఇంకొక టర్మ్ ఉంది, తప్పుగా అనుకోకండి. బిఫోర్ ఆర్జీవీ ఆఫ్టర్ ఆర్జీవీ. ఆయన కూడా కొంచెం, ఆయన ఎప్పుడైనా ఒకసారి లైఫ్లో ఎలా ఎంటర్ అయితే ఒక గ్రాఫ్ ఒకసారి జూమ్ అని చెప్పి సడన్ సెన్సేషన్ అయిపోతూ ఉంటారు 1 week 1 month. సో మీ లైఫ్లో దాని గురించి తెలుసు కదా బేసికల్లీ. ఈ క్వశ్చన్ మీరు ఆయన అడగాలి. బిఫోర్ ఇంటర్వ్యూయింగ్ విత్ అషు, ఆఫ్టర్ ఇంటర్వ్యూయింగ్ విత్ అషు ఆయన గ్రాఫ్ ఏమైనా పెరిగిందా లేకపోతే తగ్గిందా అని చెప్పి. బికాజ్ ఆయన ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ గ్రేట్ డైరెక్టర్. అండ్ చాలా మంది అంటారు ఇప్పుడు ఇలా అయిపోయారు కానీ అప్పుడు ఇది అని చెప్పి. బట్ హిస్ విజన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, వాట్ హీ వాంట్స్ టు షో టు ద వరల్డ్. అండ్ ఆయన మాటలు కానీ లేకపోతే ఆయన మాతో మాట్లాడించే మాటలు కానీ ఎవ్రీథింగ్, there is a paper behind it. So people will think that okay వీళ్ళు సొంతగా ఏదో మాట్లాడుతున్నారు, but there is always a script behind it. And complete గ్రాఫ్ పెరగాలి తగ్గాలి ఏమి ఉండదండి. ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ ఐ డిడ్ నాట్ టాక్ టు హిమ్ ఆల్సో. సో దెర్ ఇస్ నో కమ్యూనికేషన్, అలా ఏమి ఉండదు. ఐ ఫీల్ దట్ ఈస్ వర్క్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఎలా అయితే ఇంటర్వ్యూ ఎలా అవుతుందో దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఐ డన్. బట్ లిటిల్ కొంచెం బోల్డ్ వేలో విచ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు, అంటే నేను అలా చేస్తానని నేనే అనుకోలేదు. అది వాజ్ ఇట్ ప్లాన్డ్ అండి? చాలా మందికి ఇంకా క్వశ్చన్, నాకే షాక్ అది. ఇట్ వాజ్ అంటే ఒక షాక్ మూమెంట్లో నేను ఉన్నాను. బట్ వీ హ్యాడ్ టు ఎండ్ దట్ ఇంటర్వ్యూ ఎక్కడో దగ్గర. సో ఇట్ వాజ్ ఆల్, బట్ దేర్ ఇస్ అ పేపర్ బిహైండ్ ఇట్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్. జస్ట్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే గ్రాఫ్ గురించి ఆడియన్స్ బిలీఫ్ ఏంటంటే ప్రెసెంట్ ఆర్జీవి గారికి ఆయన లైఫ్లో ఎంత లక్ ఉందో తెలియదు కానీ ఆపోజిట్ వాళ్ళకి మాత్రం లక్ ఉంటుంది ఆయన ఎప్పుడైనా ఎంటర్ అయితే అని చెప్పి అన్నారు. ఎందుకు లక్ ఉంటేనే ఆయనతో వీడియో చేయాలి? అలా కాదు, ఐ మీన్ ఆయన ఎంటర్ అయిన తర్వాత కొంచెం లక్ యాడ్ అవుతుంది స్టార్స్ కి. ఆల్రెడీ లక్కీ స్టార్స్ ని ఆయన ఎంచుకుంటున్నారని కూడా అనుకోవచ్చు కదా. అంతే కదా, ఆల్రెడీ నేను లక్కీ ఆర్ మిగిలిన వాళ్ళు చేసిన వాళ్ళు లక్కీ కాబట్టి ఆయన ఎంచుకుంటున్నారేమో మమ్మల్ని, అలా కూడా అనుకోవచ్చు. ఎస్ ఆబ్వియస్లీ. సో మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మీరు ఆయన ఆటోగ్రాఫ్ షేర్ చేశారు, మీకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఆటోగ్రాఫ్ ఇచ్చింది. సో దాని గురించి ఏమన్నా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తారు? ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ అప్పుడు నేను ఒక షో చేస్తున్నాను, అప్పుడు హ్యాపీ డేస్ అని ఈటీవీ ప్లస్కి ఒక షో చేస్తున్నాను. సో పక్క సెట్లోనే, సారథి స్టూడియోలో పక్క సెట్లోనే ఆయన షూటింగ్ అవుతుంది. సో మాకు తెలిసిన ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అమ్మాయికి అక్కడ క్రిష్ గారు బాగా పరిచయం. సో క్రిష్ గారు త్రూ ఆయన ఛానల్ వాడుకొని మేము లోపలికి ఎంటర్ అయ్యి చాలాసేపు వెయిట్ చేసాం. షూటింగ్ అ సాంగ్ విత్ నిధి అగర్వాల్ గారు. సో ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఓకే జస్ట్ కలుద్దాం, ఫోటో తీసుకుందామని అలా నించున్నా నేను. ఐ వాజ్ లుకింగ్, ఆయన సడన్గా ఇలా చూశారు, మళ్ళీ ఇలా చూశారు. ఐ వాజ్ లైక్ నిజమేనా నన్నే చూస్తున్నారా అని చెప్పి పక్కనున్న వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు అనమాట. అప్పుడు అన్నారు, మీకు టాటూ ఉంది కదా, మీరు అషు కదా అన్నారు. ఎప్పుడో నేను 2018లో జస్ట్ ఆయనకి నా టాటూ ఉన్న ఫోటో ఒకటి చూపించాను. అండ్ నాకు ఆయన మీద ఉన్న అభిమానం జస్ట్ ఒక 2-3 minutes నుంచి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఆ రోజు నిజంగానే ఫోటో కోసం వెళ్ళాం. ఇంకా ఆయన గుర్తుపట్టి చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ, అంటే తెలియలేదు అంత బాగా ఆయనకు జ్ఞాపక శక్తి ఉందని తెలియదు, ఆయన మనుషులను అంత బాగా గుర్తుపెట్టుకుంటారని నాకు అప్పటి వరకు తెలియదు. నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే జెన్యూన్గా ఆయనకి లేదు. సో ఆయన కూర్చోబెట్టి ఆల్మోస్ట్ నా జీవితంలో నేను ఎప్పుడు అవ్వలేనేమో, మళ్ళీ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు, 2.5 hours కూర్చోబెట్టి మాట్లాడారు. హీ వాజ్ టాకింగ్ నైస్లీ. ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్, ఏమవుతుంది, వాట్ ఆర్ యూ డూయింగ్, లైక్ యూఎస్ నుంచి వచ్చారు కదా, హౌ ఇస్ లైఫ్, అక్కడికి ఇక్కడికి మళ్ళీ వెళ్ళిపోతారా. ఇట్ వాజ్ అ వెరీ క్యాజువల్ కాన్వర్సేషన్. ఒక ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక మెంటర్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో, ఇట్ వాజ్ లైక్ దట్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా నాకేం అర్థం కాలేదు, నిజమే పించింగ్ మై సెల్ఫ్, నిజమేనా ఏంటిది అని చెప్పి. సో ఐ సెడ్, అప్పుడు ఆయన చేతికి ఒక కడ ఉంది, షూటింగ్ చేస్తున్నారు. సార్ నేను అన్నాను, సార్ మీ జ్ఞాపకంగా నాకు ఆ కడ ఇవ్వండి,
ఇంకా నేను జీవితం మొత్తంలో నేను దాచుకుంటాను, ఒకవేళ నేను పోయినా నా వెనకాల వచ్చే జనరేషన్స్ వాళ్ళు దాచుకుంటారు అంటే మెటీరియలిస్టిక్. నా చేతికి ఉన్నది ఏదైనా సరే ఒక చిన్న తాడు దారం లాంటిది ఉన్నా దట్ ఈస్ అ మెటీరియలిస్టిక్ థింగ్. ఎప్పుడు అలాంటి వాటికి వాల్యూ ఇవ్వకండి మీరు. నేను ఒక లెటరో లేకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో 2.5 hours 3 hours నుంచి టీ ఇచ్చారు, తాగుతున్నాను, అన్నీ అవుతున్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి మీ కళ్ళల్లో, అది ఎప్పుడైనా దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది దీనికన్నా. సో మెటీరియలిస్టిక్ థింగ్స్ అవన్నీ వద్దు, బట్ నేను మీకోసం ఒక ఆటోగ్రాఫ్ రాసిస్తాను అని చెప్పి అలా రాశారు. మీరు కోరుకునేవన్నీ మీ జీవితంలో జరగాలి అని చెప్పి రాసిచ్చారు. ఆ రోజు నైట్ అయితే అస్సలు నాకు నిద్ర పట్టలేదు. ఎంత ట్రై చేశానంటే ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఇది నిజమేనా, నాకేనా జరిగింది ఏంటి, జస్ట్ ఫోటో తీసుకుందామని వెళ్ళిన దానికి నన్ను గుర్తుపట్టడం, నాతో కూర్చొని మాట్లాడడం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అప్పటి వరకు నేను ఒక గాడ్, బట్ అక్కడ నుంచి ఇంకా బియాండ్ ఏమైనా వర్డ్స్ అంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయాలి అంటే దట్ ఈస్, ఐ డోంట్ నో వై, ఐ లవ్ హిమ్ అలాట్. ఐ లవ్ హిమ్ సో. సో ఒక టాటూ చూపించినందుకు 5 years గుర్తుపెట్టుకున్నారు. టాటూ పిక్చర్ చూపించాను. యా, ఇంత కాన్వర్సేషన్ తర్వాత లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు నాకు తెలిసి. నేనైతే ఖచ్చితంగా ఆయనకి, మరి నేను ఇప్పుడు మర్చిపోయారో లేదో అది అసలు నేను గెస్ కూడా చేసే ఆ విషయం కాదు, బట్ నాకైతే ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సో అంటే లాస్ట్ బర్త్డే ఉన్న స్పెషలా మీకు? బికాజ్ ఆయన ఇంతకుముందు మీరు ఎప్పటి నుంచో ఆయనకి బిగ్గెస్ట్ ఫాలోవర్, బట్ లాస్ట్ బర్త్డే మాత్రం ఆయన డిప్యూటీ సీఎంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో మీకేమన్నా అలా స్పెషల్? ఆయన ఒక ట్రూ లీడర్, బేసికల్లీ పాలిటీషియన్ అయినా లేకపోతే ఏదైనా సరే, యాజ్ అ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు అనేది నేను ఇష్టపడ్డాను. ఐ లవ్ హిమ్ ఫర్ హిజ్ ఐడియాలజీ, ఫర్ హిజ్ థాట్స్, ఆయన మాట్లాడే విధానం, ఆర్ ఆయన ఎక్స్ప్రెస్ చేసే ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. ఐ రియలీ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్, హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. మంచి మాటలు చెప్పడం, ఆర్ యునో ఇన్స్పైరింగ్ అదర్స్, ఎలా ఉండాలి ఏంటి అని ఆయన దగ్గర నుంచి నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని ఐడియాలజీస్ అలా. సో ఎవ్రీథింగ్, ఆయన డెప్యూటీ సీఎం అయినా అవ్వకపోయినా ఆయన నాకు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. సో ఇప్పుడు సీఎం అయ్యారు అని చెప్పి నాకు అక్కడ ఉన్నారు అని అలా నేను చెప్పను. ఆల్వేస్ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, అంతే, టాప్. సో ఆయన మీద ఎప్పుడు నాకు ఆ లవ్, ఆ గ్రాటిట్యూడ్, అంటే ఒక కైండ్ ఆఫ్ ఇమోషనల్, మన ఇంట్లో వాళ్ళు అనే ఒక ఉంటుంది కదా, సో అది ఆ ఫీలింగ్లో ఉంటాను నేను ఇప్పుడు. సో మీ ఇనీషియల్ డేస్లో అందరూ మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకున్నారంటే సమంతకి ట్విన్ సిస్టర్ అని చెప్పి కొన్ని కమెంట్స్, ఇలా థంబ్నెయిల్స్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఎప్పుడన్నా ఆ ట్విన్నింగ్ మూమెంట్ రియల్గా జరిగిందంటే ఎప్పుడన్నా ఆవిడని కలిసి ఏమన్నా మాట్లాడారు? లేదండి, షీఈ్ అ లెజెండరీ యాక్ట్రెస్. ఐ డోంట్ నో, అంటే కీపింగ్ ఆల్ ద పర్సనల్ సైడ్ అసైడ్, అవన్నీ ఐ రియలీ ఫీల్ గ్లాడ్. అంటే ఒక పెద్ద యాక్ట్రెస్తో కంపేర్ చేయడం, అలా ఉన్నాను అని, అది ఐ ఫీల్ రియలీ గుడ్. అండ్ అది ఒక కాంప్లిమెంటరీ థింగ్ లాగే తీసుకున్నాను ఇనిషియలీ. అండ్ మూవింగ్ ఆన్ అలా నన్ను జనాలు రికగ్నైజ్ చేసి అలానే కేటగరైజ్ చేయడం నాకు ఎందుకు, ఐ ఫీల్ మై ఐడెంటిటీ షుడ్ బి విజిబుల్ జనాలకి. ఇఫ్ ఐ రియలీ వాంట్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు యునో నా పేరేంటి అనేది యాక్చువల్గా తెలియాలి. సో ఐఎమ్ రియలీ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్, బట్ ఐ ఫీల్ గుడ్ టు బి కంపేర్డ్. సో కరెంట్ అంబిషన్ ఏంటి? ఐ వాంట్ టు వర్క్ హార్డ్ సో మచ్, అండ్ మనకంటూ ఒక, ఏమంటారు దాన్ని, ఒక సంస్థానాన్ని ఏర్పరచుకోవాలి అంటారు కదా. సో ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఐ హ్యావ్ కమ్ త్రూ, ఐ జస్ట్ వాంట్ టు షో దట్ ఐ క్యాన్ అండ్ ఐ విల్. ఇంకా హరిహర వేర్మలు సెట్స్లో ఉండిపోయారు, సంస్థానం ఇలాంటి పదాలు వస్తున్నాయి కదా, మేబీ. అసలు నేనైతే అక్కడ నుంచి బయటికి రాలేదండి, మెంటలీ నేను అక్కడే ఉన్నాను. ఓకే, సో త్రిముఖకి వచ్చి ఎండ్ చేద్దామండి. లాస్ట్లీ, త్రిముఖ అంటే 3 phases కాబట్టి 3 wordsలో చెప్పండి మూవీ గురించి. Trimukha is interesting story and very encouraging. అంటే ఆల్ ద ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళతో చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఎవ్రీబడి ఈజ్ వెరీ ఎంకరేజింగ్ టు వన్ అనదర్. అండ్ థర్డ్ వన్, ఐఎమ్ షూర్ దిస్ విల్ బీ అ బిగ్ హిట్. సేమ్ ఎండింగ్లో ఇదే క్వశ్చన్ అనమాట మీ క్యారెక్టర్ గురించి. ఒక 3 వేరియేషన్స్ ఉంటాయి కదా, ఒకటి బ్యూటిఫుల్గా ఉండొచ్చు, ఇంకొకటి హారిబుల్గా, మీరే హారిబుల్గా ఉండొచ్చు. నా క్యారెక్టర్ సో ఫార్ నాకేమనిపించింది అంటే మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో, అదే అనిపించింది. 3 shades అంటే మస్తు షేడ్స్, 3 బియాండ్ ఉన్నాయి ఇందులో. సో ఒక దాంట్లో చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా అలా కనిపిస్తాం, ఒక దాంట్లోనేమో ఒక జడ్డి జీడిపప్పులా కనిపిస్తాము, ఒక దగ్గర ఏమో బాగా, అంటే క్లైమాక్స్లో పీపుల్ విల్ సీ దట్ ఓకే తినా ఓకే అని అలా ఉంటుంది. సో ఫైనల్లీ త్రిముఖ గురించి మన ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎస్, త్రిముఖ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిలిం బికాజ్ అందరికీ రిలేట్ అయ్యే ఒక స్టోరీ బేస్ చేసుకొని యోగేష్ గారు
ఈ సినిమాని ఎలా అయినా మంచి వేలో అంటే జనాలకి అర్థమయ్యే వేలో తీయాలని చెప్పి చాలా కష్టపడి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. అలానే జనాలందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని అండ్ ఒక మంచి సక్సెస్ఫుల్ హిట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ఈ క్యారెక్టర్ చేయడము నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఒక ఆపర్చునిటీ రావడం అనేది ఒక ఎత్తు అయితే అది ప్రూవ్ చేసుకోవాలి, అందులో నేనేంటి, నా యాక్టింగ్ స్కిల్స్ ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేది ఒక ఎత్తు. సో ఈ సినిమాలో ఉన్న యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ ప్రతి ఒక్కరు కథకి ఏదో విధంగా రిలేట్ అయిన వాళ్ళే. సో ఈ కథని మీ అందరి ముందు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు ఈ టీం వాళ్ళు. అండ్ అలానే చాలా ఎంజాయ్ చేస్తూ కూడా షూటింగ్ చేస్తున్నాము. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. అండ్ త్రిముఖ is coming soon in your nearest theatres. Please do watch it. Yeah. So thank you so much, Andy, for Thank your you, valuable thank time. you. I wish you all success. Thank you so much, you too. Thanks. Yeah. Bye. That's all for now. This is Darshan signing off.